ఒక అందమైన అడవిలో నది ఒడ్డున ఉన్న చెట్టు దగ్గర ఒక కోతి నివసించేది. ఆ చెట్టు పండ్లతో బాగా నిండి ఉంటుంది. అదే నీటిలో కొంచెం దూరంగా ఒక ముసలి నివసించేది. ఒకరోజు ముసలి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కోతి అతనికి పండ్లను ఇస్తుంది. ఆ పండ్లు ఎంతో రుచిగా ఉండటంతో ముసలి ప్రతిరోజు అక్కడికి వచ్చేది. ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. పండ్లను పంచుకుంటూ కథలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఒకరోజు ముసలి భార్య బాగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆమెకు వారి మిత్రులు కోతి గుండె గురించి చెప్పారు. కోతి గుండె తింటే తన ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతుంది. నాకు ఆ కోతి గుండె కావాలి, నువ్వు వెళ్ళి తీసుకొనిరా అని తన భర్తను కోరుతుంది. అది తీసుకురాకపోతే నేను ఆరోగ్యంగా మారను. ముసలి తన భార్య కోరికను విస్మరించలేకపోయాడు. తర్వాతి రోజు కోతిని చూసి ఇలా అన్నాడు. ఓ కోతి స్నేహితుడా, ఈరోజు నువ్వు నా ఇంటికి వస్తావా? నా భార్య నిన్ను కలవాలని అనుకుంటుంది. మేము నీ కోసం ఒక విందు కూడా సిద్ధం చేశాము. కోతి ఆనందంతో ముసలి మాటలను నమ్మి వారి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకొని ముసలి వీపు పైన కూర్చుంటుంది. నదిలో వారి ప్రయాణం మొదలుపెట్టారు. నదికి మధ్యలోకి వచ్చాక, కోతి మిత్రుడా, నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే నా భార్య ఆరోగ్యం అంతగా బాగోలేదు. తనకి వారి మిత్రుడు నీ గుండె ఆమెకు ఔషధంలాగా పనిచేస్తుందని చెప్పారంట. అందుకని ఇప్పుడు నిన్ను అక్కడికి నేను తీసుకుని వెళ్తున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? కోతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తెలియక వెంటనే తన సమయస్ఫూర్తిని ఉపయోగించింది. మిత్రమా, ఓస్ అంతేనా? ఇది నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా. నా గుండె వల్ల నీ భార్య ఆరోగ్యం బాగుపడుతుందంటే నాకు అంతే చాలు. కానీ నా గుండెను నేను ఎప్పుడు చెట్టులోనే వదిలి వస్తాను. ఇప్పుడు ఎలా? మనం వెనక్కి వెళ్ళి గుండెని తీసుకుని మళ్ళీ వద్దాం పద. ముసలి కోతి మాటలను నమ్మి చెట్టు వైపుకు వెనక్కి వెళ్తుంది. తీరానికి చేరగానే కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరి కూర్చుని తప్పించుకుంటుంది. ఓ ముసలి, నువ్వు మూర్ఖుడవి. గుండెని ఎవరైనా శరీరం నుంచి బయటికి తీయగలరా? తీసి ఇంట్లో పెట్టి వస్తారా? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు, కానీ నేను నా సమయస్ఫూర్తితో నీ నుంచి నన్ను నేను కాపాడుకున్నాను. కావున ఇప్పుడు నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇకపై మన ఇద్దరం స్నేహితులం కాదు. మన జీవితంలో అందరూ స్నేహితుల్లాగా కనిపిస్తారు, కానీ అందరినీ నమ్మకూడదు. నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకొని స్వార్థపరులకు దూరంగా ఉండాలి. చీమా కాకి నీతి కథ. ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి, చెట్టు కింద ఉన్న తొర్రలో చీమ జీవిస్తూ ఉండేటివి. కాకిది కాస్త దుడుకు స్వభావం, అయితే చీమ మాత్రం చాలా నెమ్మదస్తురాలు. ఏ విషయం గురించి అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అవి రెండు రోజు ఉదయాన్నే లేచి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేటివి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారాన్ని సేకరించేది. దాన్ని చెట్టు కింద వరకు లాక్కొని వెళ్ళి తినగలిగినంత తిని మిగిలినది తన స్థావరంలో దాచిపెట్టుకునేది. కానీ కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావు కావుమని పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేది. పంట పొలాల్లోకి దొంగతనంగా వెళ్ళి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసి, ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటూ ఇటూ పరుగులు పెట్టించి అందకుండా గాల్లోకి రివ్వున ఎగిరిపోయి ఆనందించేది. ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది. హాయ్, ఎంత పెద్దగా ఉందో! దీన్ని తీసుకుని వెళ్ళి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అనుకుని ఆ గింజను లాక్కొని వెళ్ళసాగింది. చాలా నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దగా ఉన్న ఒక ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పకపక నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, ఓయ్ పొగరుబోతు కాకి, ఎందుకని నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. నువ్వు ఎంత చిన్నదానివి, నీ ఆకలి ఎంత. కానీ ఎందుకని నువ్వు ఎప్పుడు ఆహారాన్ని లాక్కుని వెళ్ళి గూటిలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నన్ను చూడు, గాల్లో ఎగురుతూ హాయిగా పాటలు పాడుతూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలను పాడు చేసి ఆ రైతుని ముప్ప తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతున్నానో. నీవు నాలా ఉండొచ్చు కదా. ఇన్ని కష్టాలు ఎందుకు
దానికి చీమ కోపంతో చూస్తూ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. కోతలు పూర్తయ్యాయి. పంటంతా రైతుల ఇళ్లకు వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. అడవి అంతా వర్షంతో ముద్ద అయిపోయింది. గూడు నేల కూలడంతో కాకి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడు ఇక ఏమీ చేయలేక చీమ ఇంటికొచ్చి, మిత్రమా, ఈ వర్షంలో తడిచిపోతున్నాను, ఆకలితో చచ్చిపోతున్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనిస్తావా? నువ్వు దాచుకున్న ఆహారంలో నాకు ఇంత పడే అని బ్రతిమాలింది. చీమ అప్పుడు పక్కపక్క నవ్వి, వర్షాలు వస్తాయని తెలిసి నేను ముందు జాగ్రత్తగా ఆహారాన్ని దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటూ ఆహారాన్ని తింటాను. నువ్వు హాయిగా ఎగురు, గాల్లోకి ఎగురు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత కాకి తన చేసిన తప్పేంటో తెలుసుకొని బుద్ధి తెచ్చుకుంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ముందు చూపు చాలా అవసరం. మాయా బంగారు చేప. ఒకరోజు సముద్రంలో ఎదురు ఈదుకుంటూ ఒక మాయా చేప నదిలోకి వచ్చింది. అక్కడ కనిపించిన రంగురంగుల పువ్వులు, పచ్చని చెట్లను చూసి ఆనందంతో నీటిపై ఎగురుతూ కేరింతలు కొట్టసాగింది. బంగారు రంగులో పెద్దగా ఉన్న ఆ మాయా చేపను చూసిన మిగిలిన చేపలన్నీ ఆశ్చర్యంగా చూడసాగాయి. వేట కోసం అదే సమయంలో పడవ పైన వేట కోసం జాలరి బాలుడు వస్తూ ఉండటం చూసిన ఆ చిన్న చిన్న చేపలు వేగంగా అక్కడ నుంచి జారుకున్నాయి. అతని రాకను గమనించని మాయా చేప మాత్రం వలలో చిక్కుకుపోయింది. ఆ చేపను చూసి జాలరి ఇలా అన్నాడు, హాయ్ హాయ్, ఎంత పెద్ద చేపో! దీనిని ముక్కలుగా చేసుకుని ఎండబెట్టుకుని తింటే చాలా రోజులు సరిపోతుంది. జాలరి బాలుడా, నన్ను చంపకు, నేను నీకు సహాయం చేస్తాను అన్నది ఆ చేప. సహాయం చేస్తావా? ఏం సాయం చేస్తావు? అయినా ముందు నిన్ను ఇంటికి తీసుకొని పోవాలి, లేకుంటే నీటిలోకి జారిపోతావు, మళ్ళీ దొరకవు అని ఆ జాలరి బాలుడు పడవను ఒడ్డుకు పోనిచ్చాడు. అడవిలో కొంత దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు. నీటి తొట్టెలో ఆ చేపను ఉంచి ఇలా అన్నాడు, చేపా, సాయం చేస్తావు అన్నావుగా, ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది, ఏం చేయగలవు? వెంటనే అతని ముందు రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి. హాయ్, భలే మాయా చేప, ఇవన్నీ నువ్వే తెప్పించావా? అవును బాలుడా, నీకోసమే ఇవన్నీ తెప్పించాను, తిను. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చావుగా, ఇక నేను ఏమీ చేయనులే. ఇక నుంచి మనమిద్దరం మంచి మిత్రులం. అప్పటి నుంచి మాయా చేప ఇంకా జాలరి బాలుడు మంచి స్నేహితులుగా మెలగసాగారు. ఓనాడు బాధగా ఉన్న జాలరి బాబును చూసిన చేప ఇలా అడిగింది, ఏమైంది మిత్రమా, ఎందుకు ఇవాళ ఇంత బాధగా ఉన్నావు? నా తోటి వారంతా బడికి వెళ్ళి బాగా చదువుకుంటున్నారు, నేను మాత్రం వలను తీసుకుని వేటకు వెళుతున్నాను. నాకు చదువుకోవాలని ఉంది. మరి ఎందుకని బడికి వెళ్ళలేదు? నేను బాగా చదవడం లేదు అని అమ్మా నాన్నలు పంపించడం లేదు. ఓ అలాగా, అయితే నీకు బాగా చదివే ఉపాయం చెప్తా. ఏమిటి? నన్ను నీ చెవి దగ్గరకు తీసుకో, నేను ఒక మంత్రం చెప్తాను, దాంతో అందరికంటే నీవే బాగా చదువుతావు. నీవు రాసింది చూసి మీ ఉపాధ్యాయులు కూడా నిన్ను బాగా మెచ్చుకుంటారు. అలాగా, అయితే వెంటనే చెప్పు అని చేపను తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నాడు. చేప చెవిలో మంత్రం చెప్పింది. నిజంగానే ఆ తరువాత నుంచి ఆ బాలుడు బాగా చదవసాగాడు. స్కూల్లో బహుమతులన్నీ అతనికే రాసాగాయి. అతన్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటే అతడు చాలా సంతోషించాడు. చేప మిత్రమా, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నాకు ఇప్పుడు సరదాగా నదిలో విహరించాలని ఉంది అని అన్నాడు. అతని కోరిక మేరకు చేప తన పైన కూర్చుని పెట్టుకొని నదిలో తిప్పుతూ చాలా ప్రదేశాలు చూపించింది. ఆ సమయంలో అతనికి చేప చాలా ఆనందంగా కనిపించింది. సాయంత్రం కాగానే ఇంటికి ఒంటరిగా పయనమైన అతడితో చేప ఇలా అంటుంది, మిత్రమా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావేంటి? నీతో తీసుకుని వెళ్ళవా? నేను బడికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీవు ఈ నదిలో ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉండడం నేను గమనించాను. అందుకే నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాను. మనం మళ్ళీ కలుద్దాం మిత్రమా. బాయ్.
అని బాలుడు ఆ మాయా చేపను నదిలోనే వదిలేసి ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అందుకే పెద్దలు చెబుతారు, మనకి ఇష్టమైన చోటు, ఇష్టమైన పని ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. ఉల్లిపాయను కోస్తే మనం అందరం ఏడుస్తాం అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు అలా ఏడుస్తాం? ఇప్పుడే తెలుసుకుందాం రండి. ఒకరోజు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి మరియు ఐస్ క్రీమ్ ఈ 4 స్నేహితులు కలిసి సినిమా చూడ్డానికి వెళ్తారు. సినిమాకి బయలుదేరి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక బజ్జీలు అమ్మే వ్యాపారి పచ్చిమిర్చిని తీసుకొని తన బజ్జీలలో కలిపి వేసేస్తారు. పచ్చిమిర్చి చనిపోయినందుకు టమాటో, ఉల్లిపాయ ఇంకా ఐస్ క్రీమ్ చాలా బాధపడి ఏడుస్తారు. తర్వాత సినిమా థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఒక భారీ మనిషి టమాటా పైన కూర్చుండిపోతాడు. అతని బరువుకి టమాటో కూడా పగిలిపోయి చనిపోతుంది. టొమాటో చనిపోయినందుకు ఉల్లిపాయ ఇంకా ఐస్ క్రీమ్ కలిసి చాలా ఏడుస్తారు. సినిమా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎండ బాగా ఎక్కువగా ఉండటంతో ఐస్ క్రీమ్ కొద్ది కొద్దిగా మొత్తం కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ కోసం ఉల్లిపాయ చాలా బాధపడుతుంది. ఇంకా చేసేదేమీ లేక ఉల్లిపాయ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో తనకి చాలా ఎక్కువ బాధ కలుగుతుంది. ఒక కొండపైనకి ఎక్కి అక్కడి నుంచి కిందకి దూకేద్దామని బయలుదేరుతుంది. దారిలో బోరున ఏడుస్తూ కొండ ఎక్కుతూ ఉంటుంది. మార్గ మధ్యంలో ఉల్లిపాయకి సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమై కనిపిస్తాడు. తన బాధను చూడలేక, ఓ ఉల్లిపాయ, ఏమైంది? ఎందుకని ఇంత బాధపడుతున్నావు? స్వామి పరమేశ్వర, నీ దర్శన భాగ్యం వల్ల నా జీవితం తరించింది. కానీ నాకు ఇప్పుడు ఈ జీవితం పైన ఆశ లేదు. నన్ను నీలో ఐక్యం చేసుకో ప్రభు. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు, పరిష్కార మార్గం నేను చూపిస్తాను. ప్రభు, మేము 4 స్నేహితులం. టమాటో, పచ్చిమిర్చి, ఐస్ క్రీమ్ ఇంకా నేను. మేము 4 కలిసి సినిమా చూడ్డానికి ఈరోజు ఉదయం బయలుదేరాము. దారి మధ్యలో ఒక బజ్జీ వేసే వ్యాపారి పచ్చిమిర్చిని తీసుకొని తన బజ్జీలలో కలిపేశాడు. పచ్చిమిర్చి చనిపోయినందుకు నేను, టమాటో ఇంకా ఐస్ క్రీమ్ చాలా బాధపడి ఏడ్చాము. సినిమా చూస్తూ ఉండగా ఒక భారీ మనిషి టమాటో పైన కూర్చున్నాడు. టమాటో ఆ బరువుకి పగిలిపోయి మరణించింది. అప్పుడు నేను ఇంకా ఐస్ క్రీమ్ టమాటో కోసం చాలా ఏడ్చాము. సినిమా అయిపోయి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఎండలో ఐస్ క్రీమ్ కూడా మొత్తం కరిగిపోయి మరణించింది. తన కోసం నేను ఏడ్చాను. మరి ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా మరణిస్తాను కదా, కానీ నా కోసం ఏడవటానికి ఎవ్వరూ లేరు. వెంటనే ఆ పరమశివుడు, ఓ ఇదేనా నీ సమస్య? అయితే విను, ఇప్పటినుంచి ఈ సమస్త భూమండలంలో నిన్ను ఎవరైతే కోసి చంపుతారో వారే నీకోసం ఏడుస్తారు. ఇదే నేను నీకిస్తున్న వరం. నిజమా స్వామి? ధన్యుడను. చూశారుగా, ఉల్లిపాయను కోస్తే మనమంతా ఎందుకు ఏడుస్తామో ఇప్పుడు అర్థమైందా? కానీ ఉల్లిలో ఒక ప్రత్యేకత ఉంది. ఉల్లిపాయను కోసి మనం ఏడ్చినప్పుడు మన కళ్ళల్లోని కలుషితాలు కన్నీళ్లతో పాటుగా బయటకు వచ్చేస్తాయి. అందుకే అందరూ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. గాడిద గుర్రం నీతి కథ. కృష్ణాపురం అనే ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర గాడిద మరియు గుర్రం 2 ఉండేటివి. అతను తరచూ పట్నానికి వెళ్ళి అక్కడ కావలసిన సరుకులు కొని ఆ మూటలను గాడిద మీద వేసి తిరిగి గ్రామానికి చేరుకునేవాడు. గాడిద అయితే పెద్ద పెద్ద బరువులు మోసేది. కానీ గుర్రానికి మాత్రం ఎలాంటి కష్టమూ ఉండేది కాదు. ఎందుకంటే ఆరోగ్యానికి నడక మంచిది అని రామయ్య పట్నం వెళ్ళేటప్పుడైనా తిరిగి వచ్చేటప్పుడైనా గుర్రాన్ని గాడిదతోనే వదిలేసి వెనుకాల నడుచుకుంటూ వచ్చేవాడు. మరీ అవసరమైతే తప్ప గుర్రం ఎక్కేవాడు కాదు. దాంతో యజమాని తనను గొప్పగా చూసుకుంటున్నాడని గుర్రం గాడిదను వెక్కిరించేది. ఒకరోజు పట్నం నుంచి బరువైన మూటలు మోయలేక అవస్థలు పడుతూ వస్తున్న గాడిద తన పక్కనే ఉండి ఎలాంటి బరువులు లేకుండా హాయిగా నడుచుకుంటూ వస్తున్న గుర్రంతో ఇలా అంది. మిత్రమా, ఇంత బరువును మోసి నా నడుము విరిగిపోయేలా ఉంది. ఇందులో కొంత బరువునైనా నీవు పంచుకుంటావా? నేను ఏదో ఒకనాడు నీకు కూడా సహాయపడతాను. అందుకు గుర్రం పకపక నవ్వి ఇలా అన్నది. నీవు నాకు సహాయపడతావా?
ఎలా సహాయపడతావు? నేను రాజుని, నీవు సేవకుడివి. సేవకుడు ఏ విషయంలోనైనా రాజుకు సహాయం చేయగలడా? మరి విరుద్ధం కాకపోతేను అని హేళన చేసింది. ఇక చేసేది ఏదీ లేక గాడిద నెమ్మదిగా కష్టమో నష్టమో తప్పదు కనుక అంత బరువులను మోసుకుంటూ నడవసాగింది. అలా కొంత దూరం నడిచిన తర్వాత దాని కాలికి దారిలో ఉన్న ఒక పెద్ద రాయి తగలడంతో కింద పడిపోయింది. దాంతో దాని కాలు విరిగిన బాధతో అరవసాగింది. ఇక అది లేచి నడవడమే కష్టం, ఇంకా బరువులేం మోస్తుంది అని భావించిన రామయ్య ఆ మూటలను గుర్రం మీద వేసుకుని ఊరికి చేరుకోవాలి అనుకున్నాడు. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకునేందుకు ఆ గుర్రం కంగారుగా యజమానితో ఇలా అన్నది. అయ్యా, ఆ గాడిద బరువులు మోసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కాలు విరిగినట్లుగా నాటకం ఆడుతుంది. కావాలంటే ఓసారి మీరే పరీక్షించండి. గుర్రం చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో తెలుసుకోవడానికి యజమాని గాడిదను ఒకసారి పరీక్షించాడు. పాపం గాడిద కాలు విరిగి లబోదిబోమని ఏడుస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలడు? ఇప్పుడు మూటలు మోయకుండా తప్పించుకునేందుకు గుర్రం గాడిదపై లేనిపోని సాకులు చెబుతుందని భావించి తన దగ్గర ఉన్న దుడ్డు కర్రను తీసుకుని గుర్రానికి 4 తగిలించాడు. చివరికి ఆ గుర్రానికి దెబ్బలు తప్పలేదు, మూటలు మోయడము తప్పలేదు. ఆ రోజు మొదలు గాడిద కాలు నయం అయ్యేంత వరకు రామయ్య గుర్రంతోనే గాడిద చాకరీ అంతా చేయించాడు. దాంతో గుర్రానికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుంచి గాడిదతో స్నేహం చేయసాగింది. ఈ కథలోని నీతి ఏమిటంటే బలవంతుడు బలహీనుడు కలిసి ఉన్నప్పుడు బలహీనుడిని ఆదుకోవడం బలవంతుడి యొక్క ధర్మం. నక్క కొంగ ఎత్తుకి పై ఎత్తు. ఒకానొక అడవిలో నక్క మరియు కొంగ మంచి మిత్రులుగా మెలిగేవారు. ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. మిత్రమా, నీవు తప్పకుండా రావాలి, నీకిష్టమైనవన్నీ చేసి పెడతాను అంటూ మరీ చెప్పింది. నీవు మరి అన్నిసార్లు చెప్పాలా మిత్రమా? నేను ఖచ్చితంగా వస్తాను. మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికైతే పిలిచింది, కానీ అది ఎక్కడ ఎక్కువ తినేస్తుందో ఏమో అని భయపడి తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది. అనుకున్న సమయానికి నక్క ఇంటికి వచ్చింది. అబ్బా, గుమగుమలు వాసనలు వస్తున్నాయే, వెంటనే తినేయాలి, నోరూరుతుంది. రా మిత్రమా అంటుంది కొంగ. ఒక్క క్షణం ఆగు మిత్రమా, వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావిడిగా చేసింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. నక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్ళెంలో పెట్టింది. పళ్ళెం అలా చదునుగా ఉండటంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది. పాపం నక్క మాత్రం పళ్ళెం మొత్తం నాక్కొని తినేసింది. కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది. కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది. కొద్ది రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను, తప్పకుండా వస్తాను అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. ఆహా, ఇల్లు వంటల సువాసనతో గుమగుమలాడిపోతుంది. ఇంకా ఆగడం నా వల్ల కాదు, తొందరగా తినేద్దాం రా మిత్రమా అంటూ హడావిడి చేసింది. తొందర పడుకు, సిద్ధం చేయని అని కొంగ తను చేసిన ఆహారాన్ని 2 కూజాలలో ఉంచింది. కూజా మెడ మరీ పొడుగ్గా ఉండటంతో అందులోకి తల పట్టక నక్క తినలేకపోయింది. కానీ కొంగ మాత్రం తన పొడవైన ముక్కుతో కూజాలోకి ముంచుకొని హాయిగా అంతా లాగించేసింది. తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితోనే ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలాగే ఉంటారు. రవి మాయారాయిని నదిలో విసిరేసిన తర్వాత రవి యొక్క కుటుంబం ఒక్కసారిగా మళ్ళీ సాధారణ జీవితం ప్రారంభించారు. ఆత్మశాంతి, కుటుంబ ప్రేమ ఇవే వాళ్లకు నిజమైన సంపదలుగా మారాయి. ఒకరోజు రవి వాళ్ళ కొడుకు ఆరవ్ నది వద్ద తమ స్నేహితులతో పాటు ఆడుకుంటూ ఉండగా ఆరవ్కు ఒక మాయారాయి కనిపించింది. ఆ రాయి మామూలుగా కనిపించినా అది మాయాశక్తులను ఎన్నో కలిగి ఉంటుంది.
కానీ ఈసారి ఈ రాయి కేవలం బంగారాన్ని మాత్రమే తయారు చేయదు, వాటికి జీవం కూడా పోస్తుంది. ఆరవ్ ఆ రాయిని తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ ఆ మాయా రాయి గురించి ఎవ్వరికీ చెప్పడు. ఒకరోజు సాయంత్రం ఆరవ్ తన తమ్ముడు అయిన అయాన్తో కలిసి బొమ్మల పైన ఆ రాయిని రుద్దడానికి పిలుస్తాడు. అప్పుడు వారిద్దరూ కలిసి ఆ మాయా రాయిని బొమ్మల పైన రుద్దడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ బొమ్మలు ఉన్నట్టుండి కదలడం మొదలు పెడతాయి. తరువాత ఆరవ్ అనుమానంతో వాటిని ఇంకొన్ని వస్తువులపై రుద్దడం ప్రారంభించాడు. అప్పుడు ఇంట్లోని వస్తువులన్నీ ప్రాణం పొందుతున్నట్లుగా అయ్యాయి. అవి కదలడం ప్రారంభించాయి, కింద పడడం ప్రారంభించాయి. ఇది మామూలు రాయి కాదు అని, వస్తువులకు ప్రాణం పోసే రాయి అని ఆరవ్ అర్థం చేసుకున్నాడు. జరుగుతున్నది మొత్తం చూసి ఆరవ్ చాలా భయపడతాడు. వెంటనే ఆ రాయిని వాళ్ళ నాన్న వద్దకు తీసుకెళ్లి జరిగిందంతా చెప్తాడు. ఆరవ్ మాటలు విన్న రవి చాలా భయపడిపోతాడు. వదిలించుకున్న సమస్య మళ్ళీ తిరిగి వచ్చిందని, ఈసారి ఇంకా భయానకంగా మారింది అని చాలా భయపడతాడు. ఈ మాయారాయి వల్ల కేవలం రవి యొక్క కుటుంబమే కాదు, ఊరు మొత్తం అల్లకల్లోలంగా తయారైంది. బంగారు వస్తువులు, ఇంట్లో ఉన్న మిగతా వస్తువులన్నీ కూడా నడుస్తూ ప్రజలందరూ భయపెడుతున్నాయి. ఊరంతా ఇలా సమస్యల్లో ఉండగా ఉన్నట్టుండి ఆ ఊరిలోకి ఒక పెద్ద మహర్షి వచ్చాడు. అతను ఈ మాయారాయి గురించి తెలుసుకొని రవి ఇంటికి వెళ్ళి ఆ రాయి గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఈ రాయి ఒక శక్తివంతమైన శాపం. దీనిని దాని నిజమైన స్థలానికి తీసుకెళ్లాలి, లేకపోతే అనర్థాలు సృష్టిస్తుంది అని చెప్తాడు. ఆ మహర్షి మాటలు విన్న రవి, మీరా వెంటనే ఆ రాయిని తీసుకొని అడవుల్లోకి ప్రయాణిస్తారు. మహర్షి చెప్పిన దాని ప్రకారం అడవులలో గుట్టల మధ్యలో ఒక పురాతన దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఈ రాయిని పెట్టాలని ఆ మహర్షి చెప్తాడు. అడవిలో ప్రయాణిస్తూ ఉండగా రవికి ఒక పురాతన దేవాలయం కనిపిస్తుంది. వెంటనే రవి, మీరా, ఆరవ్ ఆ దేవాలయంలోకి ప్రవేశిస్తారు. రవి రాయిని దేవాలయంలో ఉంచుతాడు. మాయా రాయిని దాని యొక్క నిజమైన స్థానంలో ఉంచిన వెంటనే ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. ఒక ప్రశాంతవంతమైన అనుభవాన్ని వారికి కలిగిస్తుంది. ఆ సమయంలో రవి ఓ సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. బంగారం తక్కువైనా పర్వాలేదు, నా కుటుంబం సురక్షితంగా ఉండాలి, అదే నిజమైన సంపద. మాయారాయిని విడిచిపెట్టినా రవి జీవితపు అసలైన విలువ, ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని, కుటుంబాన్ని తిరిగి పొందాడు. రవి కుటుంబం చాలా పేదది. పని చేసుకుంటూ కుటుంబాన్ని రోజు నడిపించేవాడు. అతని భార్య మీరా, 2 పిల్లలు. రవి చాలిన సంపాదనతో ఎంతో కష్టాలు పడుతూ ఉండేవారు. రోజు కష్టపడి పనిచేసి సంపాదించిన కొద్ది డబ్బులతోనే కుటుంబాన్ని పోషించేవాడు రవి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే పిల్లలు ఆనందంగా ఉంటే అతనికి అంతే చాలని అనుకునేవాడు. ఒక రోజు సాయంత్రం రవి తన ఇంటి పక్కనే ఉన్న ఒక గుంటను తవ్వుతాడు. ఒక చిన్న రాయి దొరుకుతుంది రవికి. అది సామాన్యంగా కనిపించినా కొంచెం మెరుస్తూ ఉంటుంది. నిరాశగా రవి ఆ రాయిని తీసుకుని తన చొక్కా పైన రుద్దుతాడు. అప్పుడు రవి తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. రుద్దిన చోటంతా బంగారంలాగా మారిపోతుంది. అతను ఆశ్చర్యంతో మళ్లీ పరీక్షిస్తాడు. ఒక చిన్న రాయిపై రుద్దుతాడు. అది కూడా బంగారంలాగా మారిపోతుంది. ఆ రాత్రి రవి ఇంటికి వెళ్ళాక మీరాకు ఆ రహస్యాన్ని చెప్తాడు. అప్పుడు మీరా, ఏంటండి మీరు చెప్పేది? నాకు నమ్మశక్యంగా లేదు. ఒక్కవేళ అది నిజమే అయితే ఇక మనం ఎప్పుడూ ఆకలితో ఉండవలసిన పని ఉండదు. రవి చిన్న బంగారం ముక్కలను అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. కొద్ది రోజుల్లోనే పెద్ద ఇల్లు కట్టుకుంటారు. మంచి భోజనం తినగలుగుతారు. అతను ఇంకా కూలి పనికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు తన పిల్లలతో సంతోషంగా గడిపే సమయం కుదురుతుంది. కానీ ఆనందంతో పాటు భయం కూడా పెరుగుతుంది. ఒకరోజు రాత్రి సీను రహస్యంగా తన తండ్రిని ఆ రాయిని వాడటం చూశాడు. నిద్ర లేచిన వెంటనే శ్రీను ఆ మాయా రాయిని తీసుకొని తన అక్కకు చూపించాడు. అక్క, ఇదిగో చూడు, ఇది ఒక మాయా రాయి. దీనిని దేనిపైనైనా రుద్దితే అది బంగారంలాగా మారిపోతుంది. నా బొమ్మ పైన ప్రయత్నిద్దాం. చూసావా, ఇది బంగారంలాగా మారిపోయింది. శ్రీను, ఇది భలే ఉందిరా, ఇలా ఇవ్వు, నేను ఈ యాపిల్ పైన రుద్దుతాను. ఇది కూడా బంగారంలాగా మారిపోయింది. భలే. పిల్లల ఆటను చూసిన మీరా బాగా భయపడిపోతుంది. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లి ఆ మాయా రాయిని తీసేసుకుంటుంది. రాత్రి రవి ఇంటికి వచ్చిన వెంటనే మీరా జరిగిందంతా రవికి చెబుతుంది. ఏవండి, ఈ రోజు ఇలా జరిగింది. రేపు పిల్లలు తెలియకుండా ఆ మాయా రాయిని వేరే పిల్లల పైన రుద్దితే ఏమవుతుంది? ఊహించుకుంటేనే భయమేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే మీరా. ఈ సమస్య పెద్దది కాకముందే ఏదో ఒక దారిని కనుక్కోవాలి.
ఆస్తి వచ్చాక జీవితంలో భయం పెరిగింది. ఊరిలో ప్రజలు అతని సంపదను గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. కొంతమంది ఏదో దొంగలను చూసినట్టుగా చూడసాగారు. ఒకరోజు సాయంత్రం రవి తన పిల్లలు ఆనందంగా ఆడుకోవటం చూసి ఒక విషయం గమనించాడు. బంగారం వారికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. వారి మధ్య ఉన్న ప్రేమ వారిని ఆనందంగా ఉంచుతుంది అని తెలుసుకున్నాడు. ఒకరోజు రాత్రి రవి నది వైపుగా వెళ్లి ఆ మాయారాయిని నదిలో విసిరేస్తాడు. ఇంటికి తిరిగి రాగానే మీరా రవితో ఇలా అంటుంది, మీరు ఆ రాయిని విసిరేశారు కదా? రవి మౌనంగా తల ఊపుతాడు. హా, విసిరేశాను. బంగారం చేతిలో ఉన్నా మనం ధనవంతులం కాదు. నిజమైన సంపద ప్రేమలో ఉంటుంది. ఆ రోజు నుంచి వాళ్ళు బంగారాన్ని కోల్పోయారు, కానీ వారు సంపాదించుకున్న స్వేచ్ఛ, ప్రశాంతత మరియు ప్రేమలతో ఎంతో ఆనందంగా జీవితం కొనసాగించారు. రవి కుటుంబం చాలా పేదది. పని చేసుకుంటూ కుటుంబాన్ని రోజు నడిపించేవాడు. అతని భార్య మీరా, 2 పిల్లలు. రవి చాలిన సంపాదనతో ఎంతో కష్టాలు పడుతూ ఉండేవారు. రోజు కష్టపడి పనిచేసి సంపాదించిన కొద్ది డబ్బులతోనే కుటుంబాన్ని పోషించేవాడు రవి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే పిల్లలు ఆనందంగా ఉంటే అతనికి అంతే చాలని అనుకునేవాడు. ఒక రోజు సాయంత్రం రవి తన ఇంటి పక్కనే ఉన్న ఒక గుంటను తవ్వుతాడు. ఒక చిన్న రాయి దొరుకుతుంది రవికి. అది సామాన్యంగా కనిపించినా కొంచెం మెరుస్తూ ఉంటుంది. నిరాశగా రవి ఆ రాయిని తీసుకుని తన చొక్కా పైన రుద్దుతాడు. అప్పుడు రవి తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. రుద్దిన చోటంతా బంగారంలాగా మారిపోతుంది. అతను ఆశ్చర్యంతో మళ్లీ పరీక్షిస్తాడు. ఒక చిన్న రాయిపై రుద్దుతాడు. అది కూడా బంగారంలాగా మారిపోతుంది. ఆ రాత్రి రవి ఇంటికి వెళ్ళాక మీరాకు ఆ రహస్యాన్ని చెప్తాడు. అప్పుడు మీరా, ఏంటండి మీరు చెప్పేది? నాకు నమ్మశక్యంగా లేదు. ఒక్కవేళ అది నిజమే అయితే ఇక మనం ఎప్పుడూ ఆకలితో ఉండవలసిన పని ఉండదు. రవి చిన్న బంగారం ముక్కలను అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. కొద్ది రోజుల్లోనే పెద్ద ఇల్లు కట్టుకుంటారు. మంచి భోజనం తినగలుగుతారు. అతను ఇంకా కూలి పనికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు తన పిల్లలతో సంతోషంగా గడిపే సమయం కుదురుతుంది. కానీ ఆనందంతో పాటు భయం కూడా పెరుగుతుంది. ఒకరోజు రాత్రి సీను రహస్యంగా తన తండ్రిని ఆ రాయిని వాడటం చూశాడు. నిద్ర లేచిన వెంటనే శ్రీను ఆ మాయారాయిని తీసుకొని తన అక్కకు చూపించాడు. అక్క, ఇదిగో చూడు, ఇది ఒక మాయారాయి. దీనిని దేనిపైనైనా రుద్దితే అది బంగారంలాగా మారిపోతుంది. నా బొమ్మ పైన ప్రయత్నిద్దాం. చూసావా, ఇది బంగారంలాగా మారిపోయింది. శ్రీను, ఇది భలే ఉందిరా. ఇలా ఇవ్వు, నేను ఈ యాపిల్ పైన రుద్దుతాను. ఇది కూడా బంగారంలాగా మారిపోయింది. భలే. పిల్లల ఆటను చూసిన మీరా బాగా భయపడిపోతుంది. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లి ఆ మాయారాయిని తీసేసుకుంటుంది. రాత్రి రవి ఇంటికి వచ్చిన వెంటనే మీరా జరిగిందంతా రవికి చెబుతుంది. ఏవండి, ఈ రోజు ఇలా జరిగింది. రేపు పిల్లలు తెలియకుండా ఆ మాయారాయిని వేరే పిల్లల పైన రుద్దితే ఏమవుతుంది? ఊహించుకుంటేనే భయమేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే మీరా. ఈ సమస్య పెద్దది కాకముందే ఏదో ఒక దారిని కనుక్కోవాలి. ఆస్తి వచ్చాక జీవితంలో భయం పెరిగింది. ఊరిలో ప్రజలు అతని సంపదను గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. కొంతమంది ఏదో దొంగలను చూసినట్టుగా చూడసాగారు. ఒకరోజు సాయంత్రం రవి తన పిల్లలు ఆనందంగా ఆడుకోవటం చూసి ఒక విషయం గమనించాడు. బంగారం వారికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. వారి మధ్య ఉన్న ప్రేమ వారిని ఆనందంగా ఉంచుతుంది అని తెలుసుకున్నాడు. ఒకరోజు రాత్రి రవి నది వైపుగా వెళ్లి ఆ మాయారాయిని నదిలో విసిరేస్తాడు. ఇంటికి తిరిగి రాగానే మీరా రవితో ఇలా అంటుంది, మీరు ఆ రాయిని విసిరేశారు కదా? రవి మౌనంగా తల ఊపుతాడు. హా, విసిరేశాను. బంగారం చేతిలో ఉన్నా మనం ధనవంతులం కాదు. నిజమైన సంపద ప్రేమలో ఉంటుంది. ఆ రోజు నుంచి వాళ్ళు బంగారాన్ని కోల్పోయారు, కానీ వారు సంపాదించుకున్న స్వేచ్ఛ, ప్రశాంతత మరియు ప్రేమలతో ఎంతో ఆనందంగా జీవితం కొనసాగించారు.